నేను హిందువుని ఆవుని చంపమని వేదాల్లో ఉందనేది టోటలీ రాంగ్ స్టేట్మెంట్. ఆ స్టేట్మెంటే రాంగ్. ఎక్కడ ఉందో చెప్పమన్నాడు ఒకటి. రెండోది, ఒకవేళ వేదాలు అట్లా చెప్పి ఉంటే ఎందుకు గోహత్య చేయొద్దు అని మనం అంటున్నాం? గోని ఎందుకు సెక్రెట్ గా ఉంచాలి? ఏదైనా ఒక ఇన్నర్ ఎజెండా ఉండాలి కదా. ఇప్పుడు గోహత్య చేయొద్దు అని చెప్తున్నది హిందూ సమాజం, హిందుత్వ వాదం అంటున్నప్పుడు నీకు అక్కడ బర్రె దున్నపోతుకు ఈ కండిషన్స్ ఉండవు. గోవుకి ఎద్దుకు ఉంటది. ఎద్దు శివుడి వాహనంగా మనము దాన్ని కూడా ఆరాధిస్తాం. గోవుని గోమాత, ఎందుకంటే పాలు దాగినాం కాబట్టి దాన్ని చంపొద్దు అనే దాంతో ఉంటాం మనం. ఈ రెండు కాకుండా మిగతా రెండిటి గురించి మన దగ్గర రూల్ ఏం లేదు. ఎక్కడ వేదాలలో ఉంది అనేది ఫస్ట్ వాళ్ళు చెప్పాలి. రెండు, RSS లో భరతమాత చేతిలో ఉన్న ఆ కాషాయ ధ్వజాన్ని మాత్రమే గురువుగా భావించాలని చెప్తాం. అక్కడ కులం ఎక్కడుంది? RSS లో మీరు కులం గురించి మాట్లాడడం అంటే ప్రస్తావన లేదు. ఎందుకంటే RSS అనేది ఇంటర్నల్ ఆర్మీ. అంటే RSS భావజాలాలు ఈ దేశానికి పెనుముప్పుని తీసుకొస్తాయి భవిష్యత్తులో. ఎట్లా చేస్తారు వీళ్ళు? కేవలం హిందువుని హిందువుగానే చూస్తారు. ఇతర మతస్థులు ఈ దేశంలో ఉండేలాగా లేకుండా ప్రేరేపిస్తారు. ఇలాంటివన్నీ చెప్తుంటారు. వెరీ ఫస్ట్ ఆ స్టేట్మెంట్లనే మిస్టేక్. కరెక్షన్ ఏంటిది అంటే, ఈ దేశంలో ఉన్న ముస్లింలను క్రిస్టియన్లను వీళ్ళు ఒప్పుకోరు అంటే, అసలు ఈ దేశంలో ముస్లింలు క్రిస్టియన్స్ ఏడున్నారండి? వాళ్ళంతా మతం మారిన హిందువులు కదా. మీరనే ఏ పాస్టర్లు అయినా కూడా పాస్టర్ల పేర్లు, వాళ్ళ అమ్మ నాన్న పేర్లు, తాతల పేర్లు అడగండి, హిందువులే ఉంటారు. వాళ్ళంతా మతం మారిన మాజీ హిందువులు. అంతే. వాళ్ళని మీరు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ అనొద్దు. మాజీ హిందువులు అన్న. మాజీ హిందువులు, మతం మారిన మాజీ హిందువులు. పేరేదో బాగుంది మేడం. నేను ఎప్పుడు కూడా భారతదేశంలో ఉన్న ముస్లింలను ముస్లింల లాగా, క్రిస్టియన్లను క్రిస్టియన్ లాగా ఫీలే కాను, ట్రీటే చేయను. మతం మారిన మాజీ హిందువులు. పాయింట్ 1. ఇస్లామిక్ దురాక్రాంతలు అంటే వాళ్ళు కత్తి పదునుకు భయపడి మతం మారిన మీకే అంతుంటే ఆ కత్తి పదునుకు కూడా తట్టుకొని హిందువులుగా ఉన్న మాకెంత ఉండాలి అని అబ్దుల్లాని అడుగుతా నేను. మనం పంట పండించుకున్న తర్వాత ఆ పంటను మొత్తం బ్రిటిష్ ఆఫీసర్లు తీసుకపోతే వెనక నుంచి వెళ్ళి పాస్టర్లు వచ్చేసి నీకు దేవుడు బియ్యం బస్తా ఇచ్చిండు అని చెప్పి వాడికి బియ్యం బస్తా ఇచ్చి వాడిని కన్వర్ట్ చేయడం వల్ల వాళ్ళు కన్వర్ట్ అయిన వాళ్ళందరినీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. అంటే బియ్యం బస్తాకి ఆకలితోనే అలమటిస్తూ బియ్యం రాగానే ఆ ఆకలికి తట్టుకోలేక పిల్లం కోసమో పిల్లల కోసమో మతం మారిన జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే, జనార్దన్ జాన్సన్ అయినా నీకే అంతుంటే ఆ తిండి కోసం చావనైనా చేస్తా గాని మతం మారా అని అనుకున్న నా పూర్వీకులు ఉన్న వారసులుగా ఉన్న నాకెంత. ఇది మీ నోటీస్కి వచ్చే ఉంటుంది మేడం. ఇది ములుగు, భూపాల్పల్లి, లేదంటే మంచిర్యాల, నిర్మల్ ఆ ప్రాంతాలలో అడవి ప్రాంతాలు ఉంటాయి కదా, ఎక్కువ మా ట్రైబ్స్ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు నివసిస్తుంటారు. అక్కడ ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవు. ఈ చాలా మంది పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు ఏం చేస్తారంటే ఒక 4-5 రకాల ఫ్రూట్స్, రైస్, ఆయిల్, ఇంకా బేసిక్ నీడ్స్ ఏవేవి ఉన్నాయో తీసుకెళ్ళి ఒక సెంటర్లో పెడతారు. గ్రామ పంచాయతీ దగ్గర అక్కడ పెట్టి దేవుడు ఇది మీకు ఏమని చెప్పిండు, యేసు ప్రభు నాకు రాత్రి కల్లోకి వచ్చి చెప్పిండు మీకు అందించమని. అంటే ఇప్పుడు అమాయకమైన ప్రజలు హిందువులు ఏంటనంటే కన్వర్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ రకంగా వాళ్ళు స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తారు. అది ఇప్పుడే కాదండి, బిఫోర్ 1947 కూడా నుంచే జరుగుతుంది. వాళ్ళు అప్పుడే డిసైడ్ అయినరు ఏం చేసినా హిందువుల్ని క్రిస్టియానిటీలో కన్వర్ట్ చేయలేకపోతున్నాం, డబ్బులు మొత్తం కొల్లగొట్టినా సంపదను కొల్లగొట్టినా కూడా మార్చలేకపోతున్నాం, ఈ దేశాన్ని మేము వెళ్ళిపోయే లోపల క్రిస్టియన్ కంట్రీగా చేద్దాము అంటే కాలేదు. ఏం చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళకు ఆకలి ఎవరికైనా కూడా నిజమైన దేవుణ్ణి చూపిస్తుందని మొత్తం వాళ్ళు పండించుకున్న పంటనంతా తీసుకొని వెళ్ళిపోయేది బ్రిటిష్ ఆఫీసర్స్. తీసుకుపోయిన తర్వాత మిషనరీ వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ బస్తాలల్లో బియ్యాన్ని నింపి ఆ బస్తాలను పట్టుకొని వచ్చి ఆకలిగా ఒక వారం 10 రోజుల నుంచి అలా ఆకలితో ఉన్న ఫ్యామిలీకి బియ్యం బస్తా ఇచ్చి నీ పేరు జనార్దన్, ఈ బియ్యం బస్తా తీసుకున్నప్పటి నుంచి నీ పేరు జాన్సన్, ఇప్పుడు దేవుడు నీకు ఈ బియ్యం బస్తా ఇచ్చిండు, బియ్యం బస్తా తోని మతం మారిండు, వాళ్ళనే రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ స్టేట్మెంట్ చూడండి, రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అనేది పాపులర్ స్టేట్మెంట్. మతం మారిన మాజీ హిందువులందరికీ రైస్ బ్యాగ్ కన్వర్ట్స్ అంటారు. ఆ రైస్ బ్యాగ్ తోని మతం మారిన వాళ్ళందరే వీళ్ళు. ఇట్లా అయింది. వీళ్ళు 1947 తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు వెళ్ళిపోయే ముందు వీళ్ళ విషప్ బీజాలని ఇక్కడ ఉంచిపోయినారు. 1 రూపీ లీజ్ 100 years కి, అంటే సంవత్సరానికి ₹1 కడితే
100 సంవత్సరాల లీజు కింద చర్చిలకు ఎన్నో వేల ఎకరాలని బ్రిటిష్ పోయే ముందు డాక్యుమెంటేషన్ ఇచ్చెళ్ళింది. అవన్నీ మీకు డాక్యుమెంటెడ్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అట్లా వేల ఎకరాలు మిషనరీ చేతులలో ఉన్నది. అవే కాన్వెంట్ స్కూల్స్. ఆ కాన్వెంట్ స్కూల్స్ ఏమైనాయంటే ఎవరైతే క్రిస్టియానిటీలకు కన్వర్ట్ అయినరో వాళ్ళకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడం. ఎవరైతే హిందూస్ ఉన్నారో వాళ్ళ దగ్గర ఫీజు తీసుకోవడం. ఇప్పుడు ల్యాండ్ మీకు ప్రాబ్లం లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ప్రాబ్లం లేదు, హిందూ పేరెంట్స్ నుంచి వెళ్ళి మీకు డబ్బులు వస్తాయి స్కూల్ని రన్ చేయడానికి. ఇక మీరు క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయిన వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు క్రిస్టియానిటీకి కమిటెడ్ ఉంటారా లేదా? అట్లా క్రిస్టియన్ పాపులేషన్ పెంచుకుంటూ వెళ్ళింది. ఇదే మీరు ఇందాక మీరు చెప్పినట్టు గిరిజనుల ప్రాంతాలలో ఏమవుతుందంటే అక్కడ బోర్ వేస్తారు. ఒక బోర్ వేసేసి అక్కడ దూరంగా వీళ్ళు వెళ్ళి బిందెలలో నీళ్ళు తెచ్చుకుంటారు ఆడవాళ్ళు. తెచ్చుకునేటప్పుడు వీళ్ళకి దారిలో ఏంటంటే ఆ బోర్ నుంచి వెళ్ళి నీళ్ళు వస్తుంటాయి. నీళ్ళు ఇమ్మని అడిగితే మతం మారితే నీళ్ళు ఇస్తాం, ఫెసిలిటీస్ ఉంటాయి అన్నప్పుడు ఏమనిపిస్తుంది వాళ్ళకు? మారాలనిపిస్తుంది. మళ్ళీ హిందువులు ఏమనుకుంటారు, యూజువల్ గా కూడా అందరు దేవుళ్ళు ఒకటే అనేది మనకు ముందు నుంచి చెప్పింది. కానీ అది ఏం చేస్తారంటే వీళ్ళు మారేటప్పుడు మారిన వెంటనే హిందూ దేవి దేవతలను తిట్టరు. ఫస్ట్ కన్వర్షన్ ఎట్లుంటదంటే గోపురం ఉంటది కదా, ఆ గోపురం అట్లే ఉంటది, పైన సిలువ ఉంటది. మేరీ మాతకు కూడా పసుపు కుంకుమ పెడతారు. మేరీ మాతను మధ్యలో ఇప్పుడు బతుకమ్మ ఆడే వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళని మతం మారమంటే బతుకమ్మ వదిలే బుద్ధి కాదు కదా, బతుకమ్మ మీద సిలువ పెడతారు. గొబ్బెమ్మని తీసేసి గౌరమ్మని తీసేసి సిలువ పెట్టేస్తారు. ఇట్లాంటి చిన్న చిన్నగా సాఫ్ట్ కన్వర్జన్ చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు, ఆటపోతులు కోస్తున్నారు. ఎందుకంటే వెంటనే మతం మారమంటే మారబుద్ధి కాదు కదా. వెంకటేశ్వర స్వామి గీతం ఉంటది, శ్రీనివాస గోవింద, అది గోవింద అంటే ఏదో రకరకాలుగా వస్తుంది వాళ్ళ దాంట్లో కూడా. సో ఎట్లా అదే సాఫ్ట్ కన్వర్జన్. వెంటనే క్రిస్టియానిటీ అసలు స్వరూపం చూపించి జీసస్ మాత్రమే దేవుడు, రాముడు కృష్ణుడు సాతాను అని చెప్తే నమ్మరు, ఒప్పుకోరు, మారరు. కాబట్టి ఇట్లా మెల్లమెల్లగా మార్చి కానీ బైబిల్ పుట్టిన ఇజ్రాయెల్లో బైబిల్ మొదలైనప్పటి నుంచి ఉన్న జనాభా ఆ బైబిల్ ని విశ్వసించే వాళ్ళకంటే ఇప్పుడు చాలా తగ్గింది. కానీ ఇతర దేశాలలో వెన్ ఇట్ కమ్స్ టు ఇండియాలో కూడా 2010 లేదా 2000 సంవత్సరం నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పుడు 20 ఏళ్ళు కదా, మన జనాభా బైబిల్ నమ్మే వాళ్ళు పెరుగుతున్నారు. అంటే ఈ రకంగానే వాళ్ళు సాఫ్ట్ కన్వర్షన్ చేసుకుంటారా ఎట్లా? వైఎస్ రాజశేఖర రెడ్డి ఎలెక్ట్ అయినప్పుడు సీఎం గా ఉమ్మడి ఆంధ్రాకు ఉన్నప్పుడు కోస్తా ప్రాంతంలో 2% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్ ఆయన వెళ్ళిపోయేటప్పటికి 7% అయిందండి. 5% ఎక్కువ. ఎట్లా? ఎందుకంటే ప్రభుత్వ ఫలాలన్నీ కన్వర్ట్ అయిన వాళ్ళకి ఇచ్చింది. ఒక క్రిస్టియన్ గాని ఈవెన్ ఒక ముస్లిం గాని పవర్ లో ఉంటే వాళ్ళ కమ్యూనిటీని గ్రో చేసుకోవాలి, అంటే సంఖ్యాబలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంటారు. ఒక ముస్లిం గాని ఒక క్రిస్టియన్ గాని ఒక కీ రోల్లో ఉన్నాను అనుకోండి రాజకీయాల్లో, ఒక స్టేట్ కి చీఫ్ మినిస్టర్ గా గాని ఒక కాన్స్టిట్యుయెన్సీకి ఎంపీ గానో ఎమ్మెల్యే గానో ఉంటే అక్కడ ఉన్న హిందువులని వాళ్ళ మతం వైపు మర్చుకోవడానికి ఏమేమైతే అవసరమో అవన్నీ అందిస్తారు. ఎందుకంటే వాళ్ళ మతం ముఖ్య ఉద్దేశం సంఖ్యాబలాన్ని పెంచుకోవడం. మనకు అది లేదు కాబట్టి మనం దాని మీద ఫోకస్ చేయండి. మనం జనరల్ గా ఉంటాం. మీరు పాకిస్తాన్ ద పార్టిషన్ ఆఫ్ ఇండియా అని అంబేద్కర్ గారి బుక్ చదివితే అందులో ఒక ముస్లిం ఎక్స్పెక్టేషన్ ఏముంటది ఆ ఏరియా ఎమ్మెల్యే నుంచి, ఆ ఏరియా ఎంపీ నుంచి, ఒకవేళ ముస్లిం అయితే, ముస్లిం సిటిజన్ ఆ ఏరియా ఓటర్ ముస్లిం అయ్యి ఆ ఏరియా కాన్స్టిట్యుయెన్సీ ఎమ్మెల్యే ఎంపీ ముస్లిం అయితే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏముంటది వాళ్ళ నుంచి అంటే మసీదులో కార్పెట్లు వేయించడం, మసీదులో లైట్లు ఫ్యాన్లు పెట్టించడం, నమాజ్ చేసుకోవడానికి కన్వీనియంట్ గా ఉండడం. ఇంతే. ఇంతకు మించి రోడ్లు ఎట్లా వేసినావు, కరెంట్ వస్తుందా లేదా, నీళ్ళు వస్తున్నాయా లేదా, ఇవి ఏం క్వశ్చన్ డెవలప్ చేసుకోవాలి. అది ఒక ముస్లిం రిక్వైర్మెంట్. క్రిస్టియన్ రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది చూడండి. మొన్న జగన్ గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గాని చీఫ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు చర్చిలకు ఎన్ని ఫండ్స్ వస్తున్నాయి, పాస్టర్లకు ఎంత జీతం ఇస్తున్నారు, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి ఎన్ని కోట్లు ఇస్తున్నారు, దీని నుంచి ఆ వచ్చిన డబ్బుతోని మనం ఎంతమంది సంఖ్యాబలాన్ని పెంచుకోవాలి, ఎంతమంది హిందువుల్ని క్రిస్టియానిటీలకు కన్వర్ట్ చేస్తున్నాం, ఇది మాత్రమే వీళ్ళ రెండుకి ఫోకస్ ఉంటుంది. ఒక హిందూ ఓటర్ ఉండి హిందూ ఎమ్మెల్యే హిందూ ఎంపీ ఉంటే రోడ్లు వేసినావా అని అడుగుతాడు, కరెంట్ వచ్చిందా వస్తలేదా అని అడుగుతాడు, నాకు ముసలోళ్ళు అయినాక పెన్షన్ వస్తుందా లేదా అని అడుగుతాడు, వితంతు పెన్షన్ వస్తుందా లేదా అడుగుతారు, పిల్లలకి ఏమి ఇస్తున్నారు అని అడుగుతారు, రేషన్ వస్తుందా లేదా అని అడుగుతారు, సిలిండర్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు, పెట్రోల్ ప్రైస్ ఎట్లా పెంచినావు అని అడుగుతాడు. ఇన్ని ప్రశ్నలు అడుగుతారు. కానీ ముస్లిం క్రిస్టియన్
ఓన్లీ వాళ్ళ మతాన్ని పెంచుకోవడం కోసం, హిందువుల్ని కన్వర్ట్ చేసి క్రిస్టియన్గా మార్చడం కోసం, హిందువుని కన్వర్ట్ చేసి ముస్లింగా మార్చడం కోసం ఎట్లాంటి ప్లాన్స్ ఇస్తున్నారు, ఎంత ఫండ్స్ ఇస్తున్నారు మాత్రమే ఆలోచన. మేడం మీరు ఒకటి గమనించడం లేదు, ఒక వీధిలో ఒక గుళ్ళో మంత్రాలు చదివేటువంటి పూజారి ఏళ్ల తరబడి తను మంత్రాలు చదివినా కూడా తన జీవన విధానం అలానే అంతంత మాత్రంగానే ఉంటుంది, అలానే ఉంటుంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు పాస్టర్లు అని చెప్పుకునే వ్యక్తులు తన మొదలుపెట్టిన సమయం నుంచి ఒక 1 year 6 months తర్వాత చూస్తే లగ్జరియస్ లైఫ్ ఉంటుంది. సో ఇది ఎట్లా పాసిబుల్? బ్రిటిష్ రాకముందు మనకు దేవాలయ ఆధారంగా నడుస్తుండే, అంటే ఊరు మధ్యలో దేవాలయం ఉంటుండే, దాని చుట్టూ బ్రాహ్మణులు ఉంటుండే, దాన్ని అగ్రహారం అంటారు. దాని తర్వాత ఇంకొక కులం, ఆ తర్వాత ఇంకో కులం, ఇట్లా అన్ని ఉంటుండే. అన్ని కులాల నుంచి వెళ్ళి కొందరు మనుషుల్ని తీసుకొని, అంటే మంచిగా బలిష్టంగా ఊరవతల ఊరికి కాపలా ఉండడం కోసం, ఎందుకంటే అప్పట్లో ఊర్లో బందిపోటు దొంగలు వచ్చి ఊరిని లూటీ చేసుకొని ఆడవాళ్ళని ఎత్తుకొని పోతుండే. అయితే అట్లా కాకుండా ఊరిని ప్రొటెక్షన్ కోసం ప్రతి ఇంటి నుంచి బలిష్టంగా, అంటే బాహుబలి లెక్క ఉన్న వ్యక్తిని ఊరు బయట కాపలాకు ఉంచింది. వాళ్ళే మాదిగలు అన్నమాట. మహాదిగలు అంటే శరీరం బలిష్టంగా ఉన్న వ్యక్తుల్ని పెట్టుకున్నారు అన్ని కులాల నుంచి. వాళ్ళు ఊరు బయట ఉండి ఊరుకు కాపలా కాసేవాళ్ళు అనమాట. ఊరు మధ్యలో ఏముండేది? గుడి ఉండేది. కుల వృత్తులు ఎవరైతే గుడి చుట్టూ ఉన్నారో వాళ్ళందరూ ప్రతి వారానికి ఒకసారో నెలకు ఒకసారో ఆడ సంత పెట్టుకునేది అనమాట. గుడి దగ్గర సంత పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన హ్యాండ్ క్రాఫ్ట్స్ అవన్నీ కూడా చేతి వృత్తులు ఏవైతే ఉంటాయో వాటిని తెచ్చి అక్కడ అమ్మకానికి పెట్టి సేల్ అయిన తర్వాత వాళ్ళకు వచ్చిన పర్సంటేజ్ లో కొంత దేవాలయ హుండీలో వేసి మిగతా దాన్ని వాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయేటారు. ఇట్లా నడుస్తుండే జీవన విధానం. అప్పుడు ఆ గుడిని నమ్ముకున్న ఆ కుల వృత్తులన్నీ, ఆ ఊరికి ఒక రాజు కూడా ఉంటుండే, చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేది కదా. ఆ రాజు దేవాలయ రక్షణ చూసేవాడు. ఆ దేవాలయాల్లో దేవుడి కోసం అంకితమైన, కళ కోసం దేవుడి కోసం అంకితమైన వాళ్ళు దేవదాసీలు అనేవాళ్ళు. అంటే వాళ్ళు నాట్యం సంగీతం రెండు వచ్చిన వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రతిరోజు దేవుడికి కైంకర్యం చేసిన తర్వాత నాట్యం చేయడం, ఒక పాట పాడడం, అది దినచర్యగా ఉంటుంది. వాళ్ళ బాగోగులన్నీ కూడా రాజులు చూసుకునేవాళ్ళు. ఒకసారి బ్రిటిష్ ఎంటర్ అయిన తర్వాత ఈ రాజరిక వ్యవస్థను మొత్తం నాశనం చేసేసి రాజులందరినీ వాళ్ళ చెప్పు చేతలలో పెట్టుకొని వాళ్ళను పప్పెట్లుగా చేసినప్పుడు దేవాలయ వ్యవస్థ అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది. ఆ దేవదాసీలను కాస్త వేశ్యలుగా చేసేసి బ్రాహ్మణులు ఎవరైతే గుడిని నమ్ముకొని చేస్తున్నారో వాళ్ళ కూడా కుల వృత్తి తగ్గిపోయింది. తగ్గిపోవడం వల్ల వాళ్ళకు తెలివి ఉంది, కుల వృత్తి తప్ప వేరే పని రాదు. ఏం చేసేది? వాళ్ళను బ్రిటిష్ వాళ్ళు స్కూళ్ళు స్టార్ట్ చేసి ఇంగ్లీష్ నేర్పించాలి అని వాళ్ళ బ్రాహ్మణులు సహజంగా ఈ పనిలో ఉన్నారు కాబట్టి, వేరే ఫిజికల్ పనిలో వాళ్ళకి లేదు కాబట్టి ఇంగ్లీష్ లాంగ్వేజ్ని కూడా వాళ్ళు ఫాస్ట్గా నేర్చుకొని స్కూల్లో టీచర్లుగా ఉన్నారు. ఏరి గురుకులాలను నాశనం చేసిన తర్వాత కాన్వెంట్ స్కూళ్ళల్లో పెట్టినప్పుడు వాటి స్కూళ్ళల్లో టీచర్లుగా బ్రాహ్మణులు ఉన్నారు. ఉన్నప్పుడు ఈ ఊరికి బయట ఎవరైతే అన్ని కులాల నుంచి తీసుకెళ్లిన మహాదిగలు ఎవరైతే ఉన్నారో, మాదిగలు, ఇప్పుడు మనం అనే మాదిగలకు ఏమని చెప్పిందంటే, చూసిండ్రా వాళ్ళు ఇంగ్లీష్ నేర్పించుకుంటూ స్కూల్లో టీచర్ లేను, మిమ్మల్ని ఊరవతల పెట్టిండ్రు, మిమ్మల్ని ఊర్లకు రానిస్తలేరు, మిమ్మల్ని దేవుడి దగ్గర రానియరు అని ఒక నేరేటివ్ తీసుకొచ్చింది. ఇదే నేరేటివ్ లో ఒక్క మాదిగా కూడా క్వశ్చన్ చేయలే, అరే మమ్మల్ని దేవాలయాలకు రానియనప్పుడు మరి ఉత్సవ విగ్రహాల పేరిట దేవుడిని రథాల మీద మాల వీధిలోకి మాదిగ వీధుల్లోకి తీసుకొచ్చిన, అంటే దేవుడి దగ్గరికి మేము రాకపోయినా దేవుడిని మా దగ్గరికి తీసుకొచ్చింది అయితే బ్రాహ్మణులే కదా అన్న లాజిక్ ని మర్చిపోయి వాడు మన లోపల ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు ఏదైతే పెట్టిండ్రో దాన్ని నమ్ముకుంటూ మాదిగలకు బ్రాహ్మణులకు మధ్యలో పెద్ద గ్యాప్ క్రియేట్ చేసిండ్రు. ఇప్పటికీ అదే గ్యాప్ ఉంది. ఏంటంటే గుళ్ళోకి రానివారు కొంతమంది దళితుల్ని, కొంత గిరిజనుల్ని, ఆ రకమైన పరిస్థితులు ఉన్నాయా ఇప్పుడు స్టిల్ ఈ జనరేషన్? బ్రిటిష్ వచ్చిన తర్వాత అవి ఇంకెక్కువైనాయి. బ్రిటిష్ వచ్చి వాటిని ఇంకెక్కువ చేసింది. మామూలుగా మహాదిగలు ఊరు బయటనే ఉన్నారు, వాళ్ళ దగ్గరికి దేవుణ్ణి ఉత్సవ విగ్రహాల పేరిట రథంలో దేవుణ్ణి మాల వీధులు ఎంబడి మాదిగ వీధి ఎంబడి తీసుకెళ్ళింది మళ్ళీ దేవుని తీసుకొచ్చేసి గుళ్ళో పెట్టేది. మరి అట్లాంటప్పుడు వాళ్ళని మనం ఎగ్జిట్ చేయలేదు కదా. కానీ బ్రిటిష్ వచ్చి ఏం చేసిండ్రు, అచ్చా ఇంత మంచిగా ఉన్న సిస్టమ్, ఈ సిస్టమ్ ని బ్రేక్ ఎట్లా చేయాలి, ఇద్దరి మధ్యలో చిచ్చు పెడదామని పెట్టిండ్రు. ఆ చిచ్చులో వాళ్ళు సక్సెస్ అయినరు, మనం ఫెయిల్ అయింది. మనం ఫెయిల్ అవడం వల్ల ఏమైంది, మనకి ఈరోజు ఇట్లాంటి పరిస్థితి వచ్చింది. హిందూలో యూనిటీ లేకుండా పోయింది. హిందూలో యూనిటీ లేదని అయితే మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఆ మాటకు వర్త్ అంటారా? లేదండి. హిందువుల్ని విడదీయాలి అంటే
3 పాయింట్స్ లో విడదీయచ్చు. ఒకటి కులం, ఎట్లా విడిదిగాలన్నా కూడా మీరే చెప్తున్నారు. వాళ్ళ నేరేటివ్ ని తెలుసుకున్నా కదా, నీకు శత్రువు ఎవరో తెలియడం కాదు, శత్రువు ఎజెండా కూడా తెలిసి ఉండాలి. అప్పుడే ఇంటలెక్చువల్ అవుతాం మనం. శత్రువు హిందువుని ఎట్లా విడదీస్తారు? 3 పాయింట్లలో విడదీస్తాడు. ఒకటి కులం, కమ్మ, కాపు, రెడ్డి, వెలమ, మాల, మాదిగ, బ్రాహ్మణ, వైశ్య. ఇవే నువ్వు హిందువా? కుల ఆధారంగా హిందువుని విడదీయడం. ప్రాంత ఆధారంగా హిందువుని విడదీయడం. తెలంగాణ, గుజరాతీ. ఇప్పుడు చూడండి, మోదీ అమిత్ షా అనగానే గుజరాత్ వాళ్ళు, కేసీఆర్ తెలంగాణ. భారతదేశ పాస్పోర్ట్ గుజరాతీ పాస్పోర్ట్ అని ఉంటుందా మోదీకి ఉన్న అమిత్ షాకి? కేసీఆర్ కి ఏమైనా తెలంగాణ పాస్పోర్ట్ ఉందా? మోదీకైనా అమిత్ షాకైనా కేసీఆర్ కైనా ఒకటే కదా పాస్పోర్ట్ ఉండేది. అందరం భారతీయులం కదా. మళ్ళీ ప్రాంతం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఒక సౌత్ ఇండియా, వెస్ట్ ఇండియా, అది టోటలీ నార్త్, అది టోటలీ రాంగ్ వర్డ్. ఐఎమ్ ఇన్ ఇండియన్ ఫ్రమ్ నార్త్, సౌత్ వెస్ట్. ఐఎమ్ అన్ ఇండియన్ ఫ్రమ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. నేను భారతీయుడిని దక్షిణ ప్రాంతంలో ఉంటా, నేను భారతీయుడిని ఉత్తర ప్రాంతంలో ఉంటా. ఇట్లా మాట్లాడాలి. ఇంకొకటి భాష ఆధారంగా విడదీయడం. కర్ణాటకలో వస్తే కన్నడ మాట్లాడు, మరాఠీలో వస్తే మరాఠీ మాట్లాడు, తెలుగు వస్తే తెలుగులో మాట్లాడాలా. తెలుగు రాష్ట్రాలకు వచ్చిన అరే తెలుగులో ఒక పదం ఏదైతే ఉంటుందో, కన్నడలో ఒక పదం ఏదైతే ఉంటుందో, మరాఠీలో ఒక పదం ఏదైతే ఉంటుందో, ఇవన్నీ కూడా సంస్కృతం నుంచి కామన్ పదాలు ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఈ విడదీయడంలో కుల ఆధారంగా విడదీయడం అంటే అందరికి తెలిసింది, ఎందుకంటే అందరికీ కులం పట్ల చాలా అభిమానం ఉంటుంది, దురభిమానం ఉంటుంది, కాబట్టి ఈజీగా అర్థమైపోతుంది. ప్రాంత ఆధారంగా విడదీయడంలో కూడా నేను చెప్పిన లాజిక్ మీకు అర్థమైపోయింది. ఏంటిది? మనందరం భారతీయులం, తెలంగాణ వాళ్ళం, గుజరాత్ వాళ్ళం, కర్ణాటక వాళ్ళం కాదు, మనందరం భారతీయులం అని నేను చెప్పడంలో అర్థమైంది.